భారతదేశంలో ఉచిత పథకాల వల్ల ప్రభుత్వాలపైన పడుతున్నటువంటి ఆర్థిక భారంపై హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కేవలం ఉచిత పథకాల సమస్య మాత్రమే కాదు, ప్రజల్లో పనిచేసేటువంటి ఆసక్తి, స్వయం ఆధారితమైనటువంటి జీవన విధానం, ప్రభుత్వాల ఖర్చులు, రాష్ట్ర అప్పుల భారం, ఇలాంటి అనేక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక సామాజిక ఆర్థిక సమస్య. ఇది కీలకం. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపమా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు సంక్షేమం కోసం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి, అన్ని ఉచిత పథకాలు ఇస్తున్నాయి, డబ్బులు ఫ్రీగా ఇస్తున్నాయి. ప్రతి డబ్బులు కూడా అంటే సామాన్య ప్రజలకి అర్హులు అనర్హులు అనేటువంటి జాబితా కాదు, ప్రభుత్వాలు నిర్ణయించినటువంటి ఒక ప్రమాణాన్ని తీసేసుకొని దాని ప్రకారం మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. అసలు ఆ నిధులు నిజంగా అవసరమైనటువంటి పేదలకు చేరుతున్నాయా, లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉచిత పథకాలు విస్తరిస్తున్నాయా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 89,000 కోట్ల వరకు ఉచిత పథకాలను ఖర్చు చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు అప్పుల భారం రాష్ట్రాల భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రాలపైన ఎంతవరకు భారం పడబోతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇంతకు రాష్ట్రాల అప్పుల భారం పైన ఉచిత పథకాల ఎఫెక్ట్ వల్ల ఎలాంటి ప్రభావం పడబోతుంది అనేటువంటి అంశం పైన ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్ ను ఒకసారి చూద్దాం. మనం కూడా జీతాలు చేస్తున్నాం, మనం ఎర్ర బస్సులో పోగలం, లేని బస్సులో బిజినెస్ కాస్ట్ పెడితే ఎంతకాలం ఉంటుంది సంసారం? ఇది ఎవరిని విమర్శించట్లేదు. నాకు బాధగా ఉంది, ఆఫీసర్ పిల్లలు నాకు బాధగానే ఉంది. ఇది నైస్ ఆఫీసర్, కానీ ఏం చేస్తాం ప్రాక్టికల్ గా? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు మేనేజ్మెంట్ ని కూడా బ్లాక్ మెయిల్ డామినేట్ చేస్తారే, మేము కాలేజీకి రామంటారు. దాన్ని బతీరాడిగా అటెండ్ చేయాలి. ఎవడన్నా చదువుకునేవాడికి ఫీజు కడతారు, పని మానేసుడు ఫీజు కడతారు. అర్థం చేసుకోండి, పని మానేసుకుంటే ఫీజు. ఇంజనీరింగ్ పిల్లలు, మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు వాడు స్కూటర్ వాళ్ళు తగ్గేసుకోలేదు, మళ్ళీ మెకానిక్ రావాల్సింది. మేధావులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ బాగా చదువుకునే వాళ్ళకి కట్టండి, అరుగులైన వాళ్ళకి పథకాలు ఏమండి? ఏంటంటే ఎన్ని ఫ్యామిలీస్? 1,20,00,000 ఫ్యామిలీస్, 1,90,00,000 పీపుల్ కి 1,9 lakhs పీపుల్ కానీ ఉచిత పథకాల బెనిఫిషియర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 1 crore ఉన్నారు. ఫ్యామిలీస్ 1,50,00,000 అనుకోండి. పథకాలు ఎంతమందికి పోతున్నాయి? 1,15,00,000 కుటుంబాలు, 1,03,00,000 కుటుంబాలకు తెల్లకాట్లేకపోతే ఇంక ఈ దేశాన్ని ఎవరు నడుపుతారండి? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికిరాల పథకంలో కూలికొస్తాడు. ఎందుకు వచ్చిన కుబేరు అంటే ఏం చేయమంటండి, ఈ డబ్బులు కట్టలేక మొత్తం కూడా అర్థతరఫు అయిపోయింది, అదే తట్ట మోస్తుంటుంది మన పక్కనే, చెవులు కూలీలు తీసుకుంటూ తిరుగుతుంది. పైగా ఈ పథకానికి కుబేరాన్ని పెట్టారు. ఇది విమర్శ గారు, దయచేసి వినండి. ఎవరన్నా కూడా అపార్థం చేసుకుని ఏవి రాయదు. ఆవేదనతో చెప్తున్నాం, భవిష్యత్తు అవసరాల గురించి చెప్తున్నాం. రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ తెలుసు మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. 3 లక్షల రూపాయలు జీతం ఉంటే 3 లక్షల రూపాయల కుటుంబానికి ఖర్చు అవ్వాలి. ఇలా రకరకాలుగా కానీ పోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో సమాజం పడబోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత వల్ల అప్పుల భారం ఏ విధంగా పడుతుంది అనేటువంటి అంశం మాత్రమే కాదు, రాష్ట్ర ఖజానా ఏ విధంగా ఖాళీ అవుతుంది అనేటువంటి అంశంపైన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేయడం. అంటే అసలు రాష్ట్ర రాబడి ఏ విధంగా ఉంది, రాష్ట్ర రాబడిలో సగం భాగం జీతాలు, పెన్షన్లు, లేదా గతంలో తీసుకున్నటువంటి అప్పుల వడ్డీ చెల్లింపు, వీటికే సరిపోతుంటే అసలు ఉచిత పథకాలకి వల్ల రాష్ట్ర ఖజానా పైన ఎంత ప్రభావం పడుతుంది? మొత్తం కూడా అప్పులతో ఇలాంటి ప్రక్రియ చేపడితే మీరు అసలు మౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తారు, దానికి నిధులు ఏ విధంగా ఉంటాయి? ఉచిత పథకాలు ఇదే రకంగా మీరు ఇచ్చుకుంటూ వెళ్తే కుబేరులుగా, కోట్లాది అధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని రోజుల్లో పనికి ఆహార పథకం కింద వారి పేరు కూడా నమోదు చేసుకుంటారేమో అనేటువంటి చమత్కారం. ఇది చమత్కారం అంటే కన్నా ఒక రకమైనటువంటి ఆవేదన కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కీలకమైనటువంటి అంశం. అసలు ఉచిత నగదు బదిలీ వల్ల తక్షణ వినియోగం పెరిగిపోతుంది. అసలు రహదారులు, ప్రాజెక్టులు, పరిశ్రమల స్థాపన ఎక్కడైనా జరుగుతుందా? ప్రస్తుతం ఉచిత పథకాల కోసం చేసేటువంటి అప్పులు విడివిడిగా పెరిగిపోతున్నాయి. దీర్ఘకాలంలో రాష్ట్రాలపైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళబోతున్నాయి. అసలు భవిష్యత్తు తరాలపైన తీర్చలేని ఒక పెను భారాన్ని మోపేటువంటి ప్రమాదం కూడా కనబడుతుంది. హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి ఈ కామెంట్ ప్రభుత్వాలకు ఒక భారీ చంపబెట్టుగానే భావించాలి. ఇందుకు మీరేమనుకుంటున్నారు? ఉచిత పథకాల వల్ల రేపు మనపైనే ప్రభావం పడుతుందని హైకోర్టు న్యాయమూర్తి చేసినటువంటి ఆవేదన పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లు తెలియజేయండి.